బ్రేకింగ్ చూస్తున్నాం. వైసీపీ నేత బాపట్ల మాజీ ఎంపీ నందిగాం సురేష్ ను పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో నందిగాం సురేష్ పై కేసు నమోదైంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఆయన్ను అరెస్టు చేసేందుకు ఉద్దండరాయునిపాలెంలోని ఆయన ఇంటికి తుళ్లూరు పోలీసులు వెళ్లారు. అయితే అరెస్టు భయంతో సురేష్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లుగా పోలీసులు గుర్తించారు. తన సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. దాదాపు 15 నిమిషాలు అక్కడే వేచి చూసి పోలీసులు వెనుదిరిగారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఆయన ఎక్కడున్నారో పోలీసులు విచారణ చేపట్టారు. హైదరాబాద్ నుంచి పారిపోయేందుకు సురేష్ ప్రయత్నిస్తున్నారనే పక్కా సమాచారంతో హైదరాబాద్ వెళ్లిన ప్రత్యేక బలగాలు ఆయన్ను అరెస్టు చేశారు. మంగళగిరికి తరలిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే నందిగాం సురేష్ అరెస్టుపై పోలీసులు అధికారికంగా స్పందించాల్సి ఉంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న వైసీపీ నేతలంతా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని తెలుస్తోంది. లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, తలసిల్ల రఘురాం, నందిగాం సురేష్ తదితరుల కోసం గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల పోలీసులతో కలిపి 12 బృందాలను ఏర్పాటు చేశారు. వైసీపీ నేత బాపట్ల మాజీ ఎంపీ నందిగాం సురేష్ ను పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో నందిగాం సురేష్ పై కేసు నమోదైంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఆయన్ను అరెస్టు చేసేందుకు ఉద్దండరాయునిపాలెంలోని ఆయన ఇంటికి తుళ్లూరు పోలీసులు వెళ్లారు. అయితే అరెస్టు భయంతో సురేష్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లుగా పోలీసులు గుర్తించారు. తన సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. దాదాపు 15 నిమిషాలు అక్కడే వేచి చూసి పోలీసులు వెనుదిరిగారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఆయన ఎక్కడున్నారో పోలీసులు విచారణ చేపట్టారు. హైదరాబాద్ నుంచి పారిపోయేందుకు సురేష్ ప్రయత్నిస్తున్నారనే పక్కా సమాచారంతో హైదరాబాద్ వెళ్లిన ప్రత్యేక బలగాలు ఆయన్ను అరెస్టు చేశాయి. మంగళగిరికి తరలిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే నందిగాం సురేష్ అరెస్టుపై పోలీసులు అధికారికంగా స్పందించాల్సి ఉంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న వైసీపీ నేతలంతా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని తెలుస్తోంది. లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, తలసిల్ల రఘురాం, నందిగాం సురేష్ తదితరుల కోసం గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల పోలీసులతో కలిపి 12 బృందాలను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి. గుంటూరు జిల్లా మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో నందిగాం సురేష్ ను అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. పోలీసులు ఆయన్ని ఎక్కడికి తరలించే అవకాశం ఉంది? హైదరాబాద్ లో అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఆయన్ని ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడికి తరలించే అవకాశం ఉందంటారు? మిగిలిన వారిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా? దాడికి సంబంధించి పోలీసులు కొంత వేగంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు, దూకుడు కూడా ప్రదర్శిస్తున్నారని చెప్పుకోవచ్చు. నిన్న ఏపీ హైకోర్టులో ఏదైతే వైసీపీ నేతలు తమకి ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ అప్పీల్ చేసిన నేపథ్యంలో ఆ బెయిల్కి సంబంధించి న్యాయమూర్తి నిరాకరించారు. దానిలో భాగంగా నందిగాం సురేష్ కావచ్చు, దేవినేని అవినాష్, తలసిల్ల రఘురాంతో పాటు ఇతర నేతలందరికీ కూడా ఏదైతే ముందస్తు బెయిల్ లేళ్లాపురెడ్డి వీళ్ళందరికీ కూడా ముందస్తు బెయిల్ ఇవ్వటం కుదరదంటూ కూడా న్యాయమూర్తి నిరాకరించిన నేపథ్యంలో ఈ రోజు తాజాగా ఆ దానిలో ఇన్వాల్వ్ అయ్యారంటూ కూడా అనుమానించిన నందిగాం సురేష్ మాజీ ఎంపీ బాపట్ల నుంచి నందిగాం సురేష్ ని తాజాగా హైదరాబాద్ లో అరెస్ట్ చేయడం జరిగింది. హైదరాబాద్ లో సురేష్ అరెస్ట్ చేసిన పోలీసులు మియాపూర్ లో ఒక గెస్ట్ హౌస్ లో ఉన్నారన్న పక్కా సమాచారంతో ఏపీ పోలీసులు మియాపూర్ వెళ్లి అక్కడ గెస్ట్ హౌస్ లో ఉన్న నందిగాం సురేష్ ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే టీడీపీ కార్యాలయం పైన దాడి చేశారంటూ కూడా నందిగాం సురేష్ కి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి కాబట్టి తనని అదుపులోకి తీసుకున్నట్టు కూడా పోలీసులు ప్రస్తుతం ఇంకా ధృవీకరించిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన నందిగాం సురేష్ ని గుంటూరు జిల్లాకు సంబంధించి ఇక్కడ మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కి నందిగాం సురేష్ ని తరలించడం జరిగింది. అయితే సురేష్ పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ ని నిన్న హైకోర్టు కొట్టివేసిన పరిస్థితి ఉంది. హైకోర్టు నిర్ణయంతో అరెస్ట్ చేయడంతో ఇప్పటికే అజ్ఞాతంలోకి నందిగాం సురేష్ వెళ్ళినప్పటికీ కూడా హైదరాబాద్ నుంచి అక్కడి నుంచి మళ్ళీ పారిపోయేందుకు నందిగాం సురేష్ ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అవన్నీ కూడా ఎక్కడ ఫలించిన పరిస్థితి లేదు. పక్కా సమాచారంతో హైదరాబాద్ పోలీసులు మియాపూర్ గెస్ట్ హౌస్ లో ఉన్న నందిగాం సురేష్ ని అరెస్ట్ చేసి తాజాగా మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కి తరలించిన పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతము రూరల్ పోలీస్ స్టేషన్ లో తనను విచారించే అవకాశం కూడా ఉంది. అనంతరం కూడా ఎఫ్ఐఆర్ నమోదుకు సంబంధించి కూడా పూర్తి
పేపర్ వర్క్ పూర్తయిన తర్వాత కోర్టుకి కూడా సబ్మిట్ చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే అసలు నందిగం సురేష్ ని పూర్తి స్థాయిలో విచారించే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే టీడీపీ కార్యాలయం, కేంద్ర కార్యాలయం పైన దాడికి సంబంధించి నందిగం సురేష్ తో పాటు ఎవరెవరు ఉన్నారు, దానిలో భాగంగానే దాడికి సంబంధించి అసలు ఎవరు ప్రేరేపించారు, ఎందుకు దాడి పాల్గొనవలసి వచ్చింది, దానికి గల కారణాలు ఏంటి అనే అంశాలపైన పూర్తిగా నందిగం సురేష్ ను విచారించే అవకాశం కనబడుతుంది. దాంతో పాటు విజయవాడలో డిప్యూటీ మేయర్ శైలజ, అవుతు శైలజకు సంబంధించి శ్రీనివాస్ రెడ్డిని కూడా నిన్న రాత్రి పోలీసులు ఈ కేసుకు సంబంధించి అరెస్ట్ చేయడం జరిగింది. అయితే టీడీపీ కేంద్ర కార్యాలయానికి సంబంధించి కేసులోనే అవుతూ శ్రీనివాస్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దేవినేని అవినాష్ కి అనుచరుడిగా వస్తారు. అదేవిధంగా ఆ దాడికి సంబంధించి శ్రీనివాస్ రెడ్డి పాత్ర కూడా ఉంది, దానిలో పాల్గొన్నాడనే అనుమానంతో శ్రీనివాస్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం కుటుంబ సభ్యులకి సమాచారం ఇవ్వలేదంటూ కూడా కుటుంబ సభ్యులు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో పోలీసులు ఈ టీడీపీ కేంద్ర కార్యాలయానికి సంబంధించి దాడికి అంశం మీద నిందితుల్ని అటు అదుపులోకి తీసుకునేందుకు పూర్తి స్థాయిలో దూకుడు పెంచాలని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే నందిగం సురేష్ కొంత మాజీ ఎంపీ, కొంత కీలకమైన వ్యక్తి, వైసీపీకి సంబంధించి కూడా జగన్ కి అత్యంత సన్నిహితుడుగా ఉన్న వ్యక్తి. అయితే ఇలాంటి కొంత కీలకమైన వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం పట్ల కొంత వైసీపీకి కొంత ఇబ్బందికరమైన పరిణామాలు ఎదుర్కొంటారని కూడా చెప్పుకోవచ్చు. మరోపక్క పార్టీలు వీడుతున్న నేతలను కూడా ఎక్కడ అదుపు చేయలేని పరిస్థితి కనపడుతుంది. దీంతో కొంత అసంతృప్తి నేతలు ఎక్కువ అవుతున్నారు. దాంతో భాగంగానే ప్రస్తుతం ఈ అరెస్టుల నేపథ్యంలో వైసీపీ ఏ రకంగా స్పందిస్తుంది అనేది కూడా కొంత వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఏదైనప్పటికీ కూడా టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో ఇంకా మిగిలిన వారు కూడా అజ్ఞాతంలోకి వెళ్ళినట్లుగా తెలుస్తోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న మరి వారిని ఎప్పుడు అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా సుజాత, ఇప్పటికే టీడీపీ కేంద్ర కార్యాలయానికి సంబంధించిన ముఖ్యులు, అనుమానితులుగా ఉన్న ముఖ్య నేతలు అటు దేవినేని అవినాష్ కావచ్చు, లేలా అప్పిరెడ్డి కావచ్చు, తలచల రఘురాము, అదేవిధంగా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సజ్జల ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా కొంత అనుమానిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సజ్జల రామకృష్ణారెడ్డి పేరు కూడా ఎఫ్ఐఆర్ లో నమోదు చేస్తారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మరోపక్క టీడీపీ నేతలు కూడా దాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలోనే జరిగింది ఈ దాడి కుట్రంతా అని కూడా ఇప్పటికే పోలీసులు తెలిపిన నేపథ్యంలో ఈ దిశగా కూడా పోలీసులు విచారణ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇప్పుడు ఎవరైతే ప్రధానంగా ముందస్తు బెయిల్ అప్లై చేసుకున్నారో వారికి నిరాకరణ, హైకోర్టు నుంచి నిరాకరణ వచ్చిందో ఈ నేపథ్యంలో అందరూ కూడా ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. వాళ్ళందరినీ కూడా పోలీసులు త్వరలోనే అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే దేవినేని అవినాష్ గతంలో స్టేట్మెంట్ కూడా ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. తమ ముఖ్యమంత్రిని అన్నప్పుడు ఖచ్చితంగా రియాక్ట్ అవుతాం, ఎవరు మనుషులైనా కానీ అంటూ కూడా బహిరంగ స్టేట్మెంటే దేవినేని అవినాష్ ఇచ్చిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే దేవినేని అవినాష్ తో పాటు తలసాని రఘురాం కావచ్చు, అదేవిధంగా లేలా అప్పిరెడ్డి, ప్రధాన గుంటూరుకు సంబంధించిన జగన్ కూడా అత్యంత సన్నిహితుడిగా కూడా చెప్పుకోవచ్చు. లేలా అప్పిరెడ్డి వీళ్ళందరినీ కూడా ప్రస్తుతము అదుపులోకి తీసుకునే అరెస్ట్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఖచ్చితంగా అరెస్ట్ చేసిన తర్వాత దీనికి సంబంధించి పూర్తి స్థాయి విచారణ జరిగే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.